ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. ఆ డాడీ ఏడున్నావురా? ఇక వస్తున్నా డాడీ, అత్తున్నానే. ఈ అచ్చుడు జాతింది ఇంకా ఎంతసేపు పోతావు నువ్వు? అత్తున్నాడు కాదు, ఎంతసేపు చూడాలా నీకోసం? ఎన్నిసార్లు చేయాలి నీకు ఫోన్? ఏ అత్తున్నాగు నేను ఆడికి వచ్చిందనుకో గుణగాలు గుద్దల కిరగదంతో చెప్తున్నా. ఎవరిని వీక్తానవాడ నువ్వు? ఆగుతావు, ఆగవా ఇప్పుడు? నీ ఆగుడుకు నడ్రా కాలేసార్లు వచ్చిర్రు ఇంటికి. ఎందుకు? గుడ్లు గుంజుతానయట, తీడవుతా నూనె పెట్టి. ఏంది ఏమన్నావు? మరి ఎందుకంటే మీరు అడ్మిషన్ కోసం వచ్చిర్రు. నువ్వు చదివి పీకి పోతానవాట, నీ అడ్మిషన్ కోసం ఇంటి దాకా వచ్చిర్రు వీళ్ళు. ఏ కాలేజ్ అట వాళ్ళది? ఆ సుల్లే జూనియర్ కాలేజ్ లేదు అదాట. ఏ కాలేజ్ పోను నేను? అబ్బో ఏ కాలేజ్ పోతాడో మరి మునగాడిగా. చోటుగా డింకర్ వేరే కాలేజే పోతాను నేను. వాళ్ళు ఏమైనా వీక్తారు, నువ్వు కూడా పోయి వీక్తావా? వాళ్ళు ఏమైనా పట్టుకొని వీక్తారు, నువ్వు కూడా వీక్తావా? మరి వాళ్ళ దగ్గర నంగ పడతారు, నువ్వు కూడా అంగ పడతావా? చెప్పనుకొని తింటా లేకి బాగా మాన లేదా కొద్దిగానన్నా. వాళ్ళు పోతారట, ఈ మొగోడు కూడా పోతాడట అలా గుద్దెనక వాడు. అది కాదు అది సోపతి ఉంటారని నాకు. నీ సోపస్ అందరూ వలగాలి. ఇంటికి రాను అయితే ఇంటికి రాను. నీ మార్కులు తక్కువ వచ్చినాయి, వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి. ఇజ్జత్ అనిపించలేదా నీకు? ఎవర్రాకు అత్తున్నావు? ఎవర్రాకు నడుదా ఇంట్లోకి రా. ఎవ పొద్దుగాల 90 గుద్దినట్టున్నాడు. సో నా ఇంటర్ అడ్మిషన్ ఎట్లా జరిగిందో తెలియాలంటే కింద పట్టేసి కామెంట్ చేయండి. నేను మీకు డైరెక్ట్ డిఎం చేస్తా డీటెయిల్. అది 2016. అప్పుడప్పుడే కొత్త ఎంటికలు మొలుతున్న రోజులు. ఎంత అయిపోతే గుద్దాలకు ఎంజాయ్ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అనుకున్నా. ఏం లేదు, తర్వాతనే తెలిసింది బీడి బిచ్చం కళ్ళు ధర బతకాన్ని. నాకు ఇద్దరు తోడు దొంగలు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను మునిగింది కాక వాళ్ళని కూడా ఆ కాలేజీలో వారదగిన. ఇగో ఈయన పేరే దుబ్బ. యాక్చువల్ ఈయన పేరు చోటు, బట్ మేమందరం దుబ్బా అంటాం. ఎందుకంటే చిన్నప్పుడు దుబ్బ బుక్కిండట తాల్చుకొని. ఇగో ఈయన పేరు దినేష్, బట్ మేము అందరం డింకాడ్ అంటాం. మరి ఈయన ఎరుపుకు నగర్ పక్కకే దెబ్బ అనే సిటీ ఉంటది. అక్కడ వట్టాల వీరేష్ కాలేజ్ ఉండే. సో మేము అందరం అన్నే ఇంటర్ చేద్దామని ఫిక్స్ అయినాం. మా డాడీని అడిగితే మీరు ఏడుంటే ఆడ సత్యనాశనం అవుతుంది, పచ్చని చెట్టు కూడా బర్ర మారిపోతుంది, మింగడు గంగడు గాసం అన్నట్టు మీరు చదవరు, ఇంకోని చదవనియరు. అని కుదరేలు పెడతారు, ఈయన కుదరేలు పెడతారు, లొల్లులు కొట్లాడాలని. ఒకరోజు మా శశాన్ని అడిగిన, అన్న ఏ కాలేజ్ అయితే మంచిగా ఉంటుంది అన్న ఇంటర్ నీకు, మనం కొంచెం బాగుపడదాం అనుకుంటాం అని. అంటే నీకు చదువుతో అరబ్బాయి దొంగ వాడుకోవాలా? ఎట్లా మాయత్తం దెంగులు తిని వట్టేసి జూనియర్ కాలేజీలోకి అయితే పోయినా అడ్మిషన్ కోసం అని. ఇగో గిన్నెనే ప్రిన్సిపల్ వట్టేసి ఒక్కొక్క పిర కిలకిలు ఉంటది. ఆ చీరల పిర్రలు వట్టనే వట్టాయి. 2 చీరలు వేసుకోవాలి మొగోడు. అయినా ఆ పిర్రల గురించి మనకి ఎందుకులే. ఏం గ్రూప్ తీసుకుంటాండి అబ్బాయి? సి సద్దుడాడి, అందులో అమ్మాయిలు ఉండరు. ఎంపీసీ తీసుకుంటా, ఫుల్ కలర్ ఉంటది. పాత చెప్పబడితే ఇంక అమ్మాయిలు ఆంటీలు అన్నమాట పాలతలు. కింద ఆతులు చక్కగా మొదలు అమ్మాయిలు కావాలని ఆంటీలు కావాలి. సావధాన సౌర్ముతో నువ్వు మళ్ళీ మాట్లాడినావంటే ఇను అట్లాంటివి ఏమి ఉండవు ఇక కాలేజీలో. అట్లాంటివి ఏమైనా చేసినా అనుకో 2 కాళ్ళు తెంగి సంకలు పెడతాం. డాడీ అద్దుదాడి ఇంట్లో చదివి సావదెంగుతారట. ఈయన నా మాట వేరే కాలేజీ పోవం పాయే. నువ్వు ఆగు, ఈ పోకరంటే గుద్దలేలు పెడతావు. ఈడో చెప్తాడు ఉత్సాహానికి కథలేదు సార్ మావాడి అన్ని. ఇద్దరు అయ్యా కొడుకులు ఐటమ్లు ఉన్నారు కదా. మా కాలేజీలో మార్నింగ్ వచ్చిరా క్లాసులు ఉంటాయి, లంచ్ 45 మినిట్స్ ఉంటది. తర్వాత మళ్ళా క్లాసులు ఉంటాయి. మళ్ళీ దయాలు తెంగే రాత్రి కూడా అప్పుడప్పుడు క్లాసులు ఉంటాయి. సండేస్ కూడా కాలేజ్ ఉంటది. హాస్టల్లోకి వెళ్ళి బయటకు పోయిరా గుద్దల తొండ జొరదు ఇంకటి అయినావా? మరి సెలవులు ఎప్పుడన్నా? సెలవులే ఉంటాయి. చదవాలి. ర్యాంకులతోనే గుద్ద రాకుతాం చేపలు రాకినట్టు. రిజల్ట్ అయితే ఒకటి అన్ని ర్యాంకులు మావే. మరి గ్రామీణ క్రీడలు ఆటల పోటీలు ఏమైనా ఉంటాయా? పండుగలు పబ్బాలు ఆటల పోటీలు, తాత వచ్చిండు పిట్టకెట్టినాం, పెద్దల బియ్యం ఇచ్చినాం, బర్రీనిది దుడ్డ కట్టింది అంటే ఎవరికి పంపేదే ఉంటది. ఫీజు ఎట్లా సార్ మరి? డాడీ నాకు ఈ కాలేజ్ నచ్చలే డాడీ, వేరే కాలేజ్ పోవం పాయే. ఆగులా చెప్పేటప్పుడు గుద్దలేదు పెట్టకు. ఫీజు వచ్చేసి 1.2 lakhs ఉంటుంది. మనం నెగోషియేట్ కూడా చేద్దాం మళ్ళీ ఏమన్నా మాట్లాడాలనుకుంటే. ఎందుకు ఈ కాలేజ్ ఉండి ఒక తర్వాత ఒక అంగవాడి గుద్దగుళ్ళు ఇచ్చుకోరు. ఈ కాలేజ్ జాతి పార అడ్మిషన్ లేదు అవడాలేదు. ఫీజులు దగ్గర నీకు పోరాడాల జావ తింటారు. మామూలుగా ఉండేది మరి డాడీతో. వేరే కాలేజ్ పంపా. ఇక ఆ కాలేజ్ నుండి బయటకు వచ్చినాక నాకు గుద్దకు తగిలింది లంచలొల్లి. ఇవి ఉంటారు కదా బయట కాలేజ్ మేనేజ్మెంట్ పిచ్చ గోమరు పట్టిన పడతారు. పోరాళ్ళు ఉన్నారా, 10th అయిపోయిన వాళ్ళు ఉన్నారా, మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారా అని. నేను పంచాయంగా కట్టొచ్చిన వటకాయలు తాగితే గుడ్లు ఊపినాయి. నేనేదో నొప్పితో చస్తా అంటే ఫోన్ల మీద ఫోన్లు గుద్దుతారు. హలో బాబా మాట్లాడేది? అవును ఎవరు? బాబు మేము దెబ్బ కాలేజ్ నుండి మాట్లాడతాను. నీ అడ్మిషన్ ఏ కాలేజీలో ఇచ్చినావు బాబు?
అరే నన్ను బతకని రారా, మీరు లంచకి చేసినారు దెబ్బ దెబ్బకు ఫోన్ చేస్తారు. ఒకని తప్పించకూడదు ఎంతకు ముందు ఒకటి చేసి కాలేజ్ అడ్మిషన్ ఇచ్చినావా, ఉచ్చబోసినావా, చేతి కడుక్కున్నావా, గుద్దలు తుడుచుకున్నావా అని జావ తెంగిండు. అదే బాబు అడ్మిషన్ ఇవ్వకపోతే మన కాలేజీకి రాలేవు అన్ని నేను చూసుకుంటే ఇంకెవరైనా ఉంటే కూడా తీసుకుంటారా నీ గుద్దెనక. ఏ రాంతే ఫోన్ పెట్టు. బాబు మేము దెబ్బ కాలేజ్ నుండి మాట్లాడుతున్నాం. మా కాలేజీలో అడ్మిషన్ తీసుకో బాబు, తక్కువ మాట్లాడదాం మంచిగా. సార్ దొడ్డి కన్నా పోనీయరా, ఎందుకు సార్ మనిషికి తుర్తులే దుఃఖం లేదా, వారం అవుతుంది అంతే రిజల్ట్ వచ్చి. ఏమైంది బాబు ఉచ్చబోతున్నావా? లేదు సార్ బ్యాటింగ్ చేస్తున్నా, ముందటిగా చేతి పట్టలేదు, చేతుల మంది పోతా చేతుల ఇంకే ఫోన్ ఉచ్చ కూడా పోయినాయి రారా బాబు. మొన్ననే 10th అయిపోయిందట కానీ ఇది ఒక అడ్మిషన్ తీసుకోలేము మన కాలేజీలో. ఇక నాకు తరం కాక మా ఫ్రెండ్స్ అందరం డిస్కషన్ పెట్టాను ఏ కాలేజీ పోతే మంచుకుంటాను. అరే దుబ్బా అడ్మిషన్ ఏ కాలేజీలో ఇచ్చినవరా, వట్టేసి కాలేజీలో అందరం కలిసి ఉన్నారా. నేనైతే హైదరాబాద్ పోతున్నారా, వీడి బిచ్చం కళ్ళు ఇద్దరా, గీడుంటే ఉండరా, ఈ కాలేజీలో కూడా చదువుతాడా, అమ్మాయిలే ఉండరు చక్కగా. అబ్బో ఇక్కడ చదివి వీకినాయి కానీ ఆడపోయి వీకుతాయి కదా చేతులు. నేను ముఖం చూడు, నా పూర ఏ కాలేజీ పోతే నేను కూడా అదే కాలేజీ పోతా మావా. మా అయ్య అయితే మీరు వేరే కాలేజీ అయితే అద్దన్నారా. నేను లేకుండా పిచ్చలు పొట్టి ఏం కాదు, నీతో ముగ్గురం కలిసి ఇన్నే చేద్దాం ఏమంటారు. ఎంతే మొడ్డ ఓడిచింది మీరు ఏవాటి, మీతో ఉంటే ఉత్త పిచ్చలు గోవ రొట్టెలేరా, నేను ఉండరా మీతో, నేను పోతా, నేను మా పూర ఏడుకోతా ఆడుకోపోతా. నేను ఏనే ఇద్దాం అనుకుంటున్నారు అడ్మిషన్ ఏమంటారు. ఏ గ్రూపా మరి, ఇంకా మనకే సాతన అయితే సీసే, అందులో అమ్మాయిలు ఉండరా పూక. అయితే బైపీసీ అన్న ఎంపీసీ అన్న తీసుకుంటారా. నీ గుద్దను గుట్టెనక గురువు అదేంగా అప్పుగా తల్లుడు మిట్ట కథ మావన్నాడు. నేను ఎంపీసీ మా తర్వాత ర్యాంకు, బీటెక్, జాబు, అబ్బో సిటీ పిల్ల రిచ్. నీకు ఎంపీసీ ర్యాంకులు, బీటెక్, అబ్బో జాబు లెక్కలంటేనే పిక్కలు చూసుకుంటాడు. మాట్లాడక నువ్వు పక్కల కూత పొక్కలకి వెళ్ళిపోవాలి పాస్ వాళ్ళని. లౌడా మీరు ఏంటన్నా చావురా, నేను మాత్రం మీతో ఉండరా, నా పోరు ఏడుకోతే నేను కూడా ఆడిపోతా, అందులోనే ఇంటర్ చేస్తా, అది ఏడైతే నేను ఆనే. ఎంపీ సాద్రా గుదాయకి లోడ్ అందరం కలిసి సీసే తీసుకుందాం, బీగాము బిజినెస్ సెట్ ఉంటది, ముగ్గురం కలిసి బిజినెస్ కూడా పెడదాం ఏమంటారు. మన ముగ్గురం కలిసి బిజినెస్ చేస్తే మేకని పోతే తోకే మిగిలి అన్నట్టు ఈ పిచ్చలు ఏం మిగిలేదు. ఇగో ఇట్లా ఏతులు అందరం కట్టకట్టుకొని పోయి దెబ్బ కాలేలా సీసీలా జాయిన్ అయినాం. 1 year తర్వాత రియలైజ్ అయ్యి దుబ్బతుత్తుల కాలేజీలో జాయిన్ కాకుండా అయిపో వేరే కాలేజీలో జాయిన్ అయినా బాగుండని పిచ్చలు తీసుకున్నాం. ఏం చేస్తాం ఇక లాస్ట్ చేసేది ఏం లేదు కదా, ఆల్రెడీ జాయిన్ అయినా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటారు అంతే. ఏముండదు పిచ్చలు పోటీ ఏ కాలేజీ అయినా అంతే, చదవాలనుకుంటే ఏనైనా చదువుతారు. 4 దెంగినాయి, నేను ఇప్పుడు రైస్ మిల్ లో పని చేస్తున్నా, అవి 2 దెంగినాయి, ఆడ ఆటో కొనుక్కున్నాడు. ఇగో ఈయన అయితే మొత్తం కలిపి 69 మార్కులు వచ్చినాయి, ట్రాక్టర్ నడుపుకుంటాను ఇప్పుడు. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మీకు కూడా ఇట్లనే అయితే కింద కామెంట్ చేయండి.